హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఇన్సూరెన్స్ అనేది అందరికీ చాలా రకంగా ఉపయోగపడుతుంది. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భరోసాని ఇస్తుంది. కాబట్టి అందరి ఇన్సూరెన్స్ అనేది తీసుకొని ఉండాలి. ఇన్సూరెన్స్ గురించి, ఎల్ఐసి పాలసీ గురించి ప్రేక్షకులకు మరింత అవగాహన కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు చాలా సీనియర్ ఎల్ఐసి అడ్వైజర్ చంద్రశేఖర్ గారు. హలో సార్, వెల్కమ్. నమస్తే. మన యూత్కి ఎల్ఐసి గురించి అంత అవగాహన లేదు, వాళ్ళకి పాలసీ గురించి కానీ క్లెయిమ్ చేసుకోవడం అంత అవేర్నెస్ లేదు అన్నది ఒకటి ఉంది. సో మీరు దాని ఇంపార్టెన్స్ గురించి, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి అది ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి కొంచెం మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి సార్. తప్పకుండా అమ్మా. ఈ రోజుల్లో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి అవసరం. అది ఇన్సూరెన్స్ ఒక కుటుంబ యజమాని కుటుంబాన్ని ఎవరైతే లీడ్ చేస్తానో ఆ లీడ్ చేసే అతను, ఆ కుటుంబాన్ని పోషించే అతను కనుక అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగితే ఆ కుటుంబం అంతా ఆర్థిక పరంగా క్షీణించిపోతుంది. అలాంటి వాటికి ఇన్సూరెన్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా, ఒక మనిషి లేని లోటును ఏ మనిషి పూడ్చలేడు, కానీ ఆర్థిక పరంగా తన మీద ఆధారపడి ఉన్న కుటుంబానికి మేలు చేసినట్లయితే ఎల్ఐసి వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా వాళ్ళ ఉన్న ఫైనాన్షియల్ దాన్ని బట్టి మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళ సంవత్సర ఆదాయాన్ని బట్టి, వాళ్ళకున్న ఇన్కమ్ని బట్టి చిన్న కుటుంబాలు ఉంటాయి, పెద్ద కుటుంబాలు ఉంటాయి, ఫైనాన్షియల్గా ఉన్న కుటుంబాలు ఉంటాయి. ఎవరికైనా వారి వారి ఆర్థిక అవసరాలను బట్టి, వారి ఆర్థిక స్తోమతలను బట్టి మన ఎల్ఐసి దగ్గర ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే యూత్ పిల్లలు, ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ అంతా షార్ట్ టర్మ్ అని కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఎల్ఐసిలో కూడా ఇంతకుముందు షార్ట్ టర్మ్ లేకపోయా, కానీ ఇప్పుడు కొత్తగా షార్ట్ టైం పాలసీలు కూడా ప్రవేశపెట్టింది. 5 years కడితే చాలు. జీవన్ ఉత్సవ్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి, బీమా నివేష్ ప్లేస్లు ఉన్నాయి, సిప్పులు ఉన్నాయి, సిస్టమేటిక్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. పాత తరం అంతా కూడా ఎల్ఐసి మీద ఉన్న భరోసా కానీ, ఎల్ఐసి మీద ఉన్న గ్యారంటీ కానీ ఇప్పుడున్న వాళ్ళకు, ఇప్పుడున్న యూత్కి అవగాహన సరిగా లేదు. ఇంతకుముందు తరం ఏంటంటే ఎల్ఐసి అంటే ఎల్ఐసి బ్రాండ్, ఎల్ఐసి రిటర్న్స్ విషయంలో కానీ, గ్యారంటీ విషయంలో కానీ ఎల్ఐసిని మించింది ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు. సో పూర్తి ప్లాన్స్ మీద అవగాహన లేకనే వాళ్ళు కొంతమంది షార్ట్ టర్మ్ లేవని అపోహలు ఉన్నాయి. కానీ ఎల్ఐసిలో కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా షార్ట్ టర్మ్ ప్లాన్స్కు, ఎల్ఐసి ప్లాన్స్కు తీసుకోవడానికి ముందుకు వస్తాను, తీసుకుంటాను. ఇప్పుడు ఎల్ఐసి వల్ల పుట్టిన పిల్లల నుంచి వాళ్ళు పెద్దగా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ అలాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అంటే పుట్టిన పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళ వారికి ఎల్ఐసి పాలసీ అనేది తీసుకోవచ్చు మనం? మంచి ప్రశ్న అమ్మా. ఈరోజు ఏంటంటే పిల్లల భవిష్యత్ అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ లాగుంది. వచ్చే రోజులలో, రాబోయే రోజులలో పిల్లలకు సంబంధించిన ప్లాన్ అనేది ఇప్పుడు పుట్టిన పిల్ల 3వ నెల 90 రోజుల నుండి, పుట్టినాక 90 రోజుల నుండి ఏ వయసు వాళ్ళైనా పిల్లలు పాలసీ తీసుకోవచ్చు. కానీ అందులోనే ఇంకా కొంచెం లేటెస్ట్ ఎల్ఐసి ప్రవేశపెట్టింది, పిల్లలున్న పేరెంట్స్ తీసుకునేది జీవన్ లక్ష్య అనే స్కీమ్ ఉంటుంది ఒకటి ఎల్ఐసిలో. చాలా మంచి స్కీమ్ అది. అదేంటంటే జీవన్ లక్ష్య అనే స్కీము పిల్లలున్న పేరెంట్స్ తీసుకునేది. అది ఒక 25 సంవత్సరాలు కనుక టర్మ్ పెట్టినప్పుడు మనకు చివరి 3 సంవత్సరాలు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల టర్మ్ తీసుకోవచ్చు. ఏ టర్మ్ తీసుకున్నా చివరి 3 సంవత్సరాలు పాలసీ ప్రీమియమ్స్ కట్టవలసిన అవసరం లేదు. యాజ్ ఫర్ ఎల్ఐసి పాలసీ స్కీమ్ రూల్ అది. సో అప్పుడు ఏంటంటే ఏమీ జరగకపోతే, 25 సంవత్సరాల టర్మ్ తీసుకున్నప్పుడు ఏమీ జరగకపోతే 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినప్పుడు జరగగానే కొన్ని కండిషన్లు, టర్మ్ రైడర్ అనే కండిషన్ ఉన్నది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఆ టర్మ్ రైడర్ కనుక తీసుకున్నప్పుడు ఏమైనా జరిగినప్పుడు జరగగానే ఇమ్మీడియట్గా సమ్మర్ ఇస్తారు. సమ్మర్ మీన్స్ ఎంత పాలసీ తీసుకున్నామో అంత. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల పాలసీ అనుకుందాం, 25 years టర్మ్ పెట్టుకున్నారు, 22 సంవత్సరాలు పేమెంట్ చేస్తే చాలు.
25 సంవత్సరాల తర్వాత దాని 10 లక్షలకు బోనస్ అంతా కలిసి ఒక 25 నుంచి 27 లక్షల వరకు మెచ్యూరిటీ వస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ బోనస్ రేట్ల ప్రకారం. సో దానికి మనకు పడేది సంవత్సరానికి 52 వేల ప్రీమియం పడుతుంది. ఇది నేను చెప్పే ఎగ్జాంపుల్ 10 లక్షలకు 50 నుంచి, అది వయసును బట్టి. అది అంటే ఒక 25 ఏళ్ళ అతను తీసుకున్న దానికి 45 కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మెచ్యూరిటీ అయిన తర్వాత 27 lakhs చేంజ్ రమారమి. ఒకవేళ ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా జరగగానే ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకున్నాం అనుకోండి. ఆ 10 లక్షలు వస్తాయి. చనిపోయిన నాటి నుండి ఎప్పుడైతే రిస్క్ జరిగిందో పేరెంట్కు అప్పటి నుండి పాలసీదారునికి రిస్క్ జరిగినప్పటి నుండి మెచ్యూరిటీ వరకు ప్రతి సంవత్సరం 10% అంటే 10 లక్షల పాలసీ కాబట్టి లక్ష ఎవ్రీ ఇయర్ లక్ష వస్తాయి. ఎవ్రీ ఇయర్ లక్ష. ఎప్పటి వరకు? మెచ్యూరిటీ డేట్ వరకు. మెచ్యూరిటీ డేట్ వరకు లక్ష వచ్చి మెచ్యూరిటీ డేట్ నాడు మళ్ళీ ఆ 27 లక్షల ఆ చిల్లర సంవత్సరం బోనస్ మళ్ళీ ఇస్తారు. చాలా మంచి స్కీమ్ అది. అంటే ఏం జరుగుతుందంటే ఈ రోజులలో రిస్క్ జరిగినప్పుడు వచ్చే అమౌంట్ పిల్లలకు ఉపయోగపడకుండా పోతుంది వేరే పాలసీలో. కానీ జీవన్ లక్ష పిల్లలున్న పేరెంట్స్ తీసుకునే జీవన్ లక్షలు ఏంటంటే ఏమైనా జరిగినప్పుడు డబ్బులు వస్తుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మెచ్యూరిటీ యాజ్ ఇట్ ఈజ్ మెచ్యూరిటీ. బెస్ట్ ప్లాన్ ఇన్ ద ఎల్ఐసి జీవన్ లక్ష. చాలా మంది పిల్లలు ఉన్న పేరెంట్స్ తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా చదివించుకుంటారు, కానీ వాళ్ళు లేనప్పుడు ఏంటంటే లంసమ్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. ఇట్లానే బెనిఫిట్, చాలా బెనిఫిట్ అది. ఇప్పుడు అట్లానే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఇదిలో కొంచెం ఎల్ఐసి అనగానే లాంగ్ టర్మ్ అని ఉంటుంది, కొంచెం అమౌంట్ ఎక్కువ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చినాక వాళ్ళ ఫింక్షన్ దాచుకోవడానికో లేకపోతే వాళ్ళ ఆరోగ్యాని కోసమో కొందరు కట్టాలనుకుంటారు. అట్లా ఏ ఏజ్ వరకు ఎల్ఐసి పాలసీ కట్టవచ్చు? ఓల్డ్ ఏజ్లో ఏ వయసు వారి నుంచి వాళ్ళకి పాలసీస్ ఉంటాయి, మళ్ళీ దానివల్ల వాళ్ళకు ఉపయోగాలు ఎట్లా ఉంటాయి? కొన్ని స్కీమ్స్ ఏమో మన 50 years వరకు ఎండ్ అవుతాయి మా. 50 సంవత్సరాలు. కొన్ని ఒక 2-3 స్కీమ్స్ 50 నుంచి 55 వరకు ఎండ్ అవుతాయి. 50 నుంచి 55 వరకు ఒక 2 స్కీమ్స్ ఉన్నాయి. మిగిలిన అన్ని స్కీమ్స్ అన్ని 50 వరకు ఉంటాయి. ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉపయోగపడే ప్లాన్స్ ఏంటంటే వాళ్ళకు పెన్షన్. పెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పని చేసిన రోజులు వర్క్ చేస్తారు, ఆ పని మానేసిన తర్వాత ఇన్కమ్ అనేది రాదు. కానీ ఖర్చులు కంటిన్యూ అవుతా ఉంటాయి. ఎక్కువ అవుతా ఉంటాయి. సో అప్పుడు నిత్య అవసరాలు అనేది ఇంకెక్కువ ఉంటుంది. మెడికల్ కోసమే కావచ్చు, రెగ్యులర్ అవసరాలే కావచ్చు. దానికోసం ఏంటంటే మన దగ్గర ఎల్ఐసిలో జీవన్ అక్షయ్, జీవన్ శాంతి అనే ప్లాన్స్ ఉన్నాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు. సింగిల్ ప్రీమియం అంటే ఎట్ ఏ టైం పే చేస్తారు వాళ్ళు. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు రెగ్యులర్ గా పే చేయరు కాబట్టి వాళ్ళు ఎట్ ఏ టైం పే చేస్తారు. ఆ ఎట్ ఏ టైం పే చేసిన దాన్ని ఈ రోజు మనం పే చేస్తే జీవన్ అక్షయ్లో నెక్స్ట్ మంత్ నుంచే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మంత్ నుంచి. సో అదేంటంటే గ్యారంటీడ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ఉందండి, 1 crore ఉంది. ఆ 1 crore కనుక సింగిల్ ప్రీమియం 50 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, ఎంతైనా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1 crore ఉన్నది. ఆ 1 crore కనుక ఈ రోజు మనం జీవనక్షయ్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి మనకు దాదాపు 53,000 రూపాయలు, 53,000 పర్ మంత్ అప్ టు లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ గ్యారంటీడ్. ప్లస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఈ మనం డిపాజిట్ చేసిన అమౌంట్ నామినీకి వెళ్తుంది. అనుకోకుండా మధ్యలో ఏమన్నా జరిగిన నామినీకి వెళ్తుంది, లేదా ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎన్ని బతికినంత కాలం గ్యారంటీడ్ ఇంట్రెస్ట్. గ్యారంటీ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందమ్మా అంటే ఈ జీవనక్షయ్ అనే స్కీమ్ కింద గత ఒక 10-12 సంవత్సరాల క్రితం 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే. 12% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జీవనక్షయ్ తీసుకున్న వాళ్ళకు నవ్వు ఎల్ఐసి 12% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెన్షన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రోజు మనం 1 crore పాలసీ తీసుకుని 6.5 to 7 ఉంది. జీవన్ శాంతి ఉంది, జీవనక్షయ్ సింగిల్ ప్రీమియం పాలసీస్ అన్నట్టు. ఇవన్నీ చాలా వెరీ గుడ్ ప్లాన్స్. ఎందుకంటే చాలా మంది తెలియక ప్లాట్స్ ఉంటాయి ఎక్కడో సిటీకి దూరంగా. ఒక 1 crore 50 lakhs 1 crore వాల్యూస్ ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఇన్ని రోజుల్లాగా ఇంతకుముందు పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు. పిల్లలు ఎక్కడో ఉద్యోగరీత్యా, చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో దేశాలలో స్థిరపడతారు. సో పేరెంట్స్ అక్కడ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడానికి వీలైతుంది, వీలు కాదు. సో వీలైనా అది ఒకవేళ ఎలా ఉంటుంది అనేది ఆ భయం. సో దానికోసం చాలా మంది ప్రాపర్టీస్ కూడా అందులో ఏం రిటర్న్స్ రావు. సో కొంత ఏజ్ లో ఒక 30-35 ఏజ్ లోపు రిస్క్ తీసుకోవచ్చు ప్రాపర్టీస్ మీద. కానీ కొంచెం ఏజ్ తర్వాత అలాంటివి కనుక తీసేసుకొని సింగిల్ ప్రీమియం
ఒక 1 crore డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకు లైఫ్ లాంగ్ ఎవ్రీ మంత్ 53,000 అట్లా ఫస్ట్ శాలరీ వచ్చినట్టు ఫస్ట్ రోజు అకౌంట్ ఉంటుంది. అట్లా ఎల్ఐసిలో సిస్టమ్ తయారై ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది, వాళ్ళకి మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. సో ఇదే స్కీమ్ను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. జాయింట్ లైఫ్ కింద పెట్టుకోవచ్చు. జాయింట్ లైఫ్ కింద పెట్టుకుంటారంటే ఎవరు చివరి దాకా బతుకుంటారో వాళ్ళు చివరి దాకా బతుకున్న వాళ్ళకి పెన్షన్ వెళ్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో ఆ అమౌంట్ అనేది వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాపర్టీ ఇచ్చినా మన తదనంతరం పిల్లలకి వెళ్ళేటి. ఇదేంటంటే లిక్విడిటీ ప్రాపర్టీ అన్నమాట. అక్కడ ప్రాపర్టీ పేపర్లలో కాకుండా ఆర్థిక రూపకంగా క్యాష్ రూపకంగా, అంటే మనం కష్టపడి సంపాదించిన వాళ్ళం ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత తదనంతరం ఎట్లాగో మనం ఇచ్చిన పిల్లలదే ఇవ్వకున్నా పిల్లలదే. సో పిల్లలకు ఆ ప్రాపర్టీ రూపకంగా లంసం వెళ్తుంది మనం డిపాజిట్ చేసిన అమౌంట్. అది వెరీ గుడ్ ప్లాన్ పెద్దవాళ్ళకు, పేరెంట్స్కి. ఇంకోటి ఇంట్లో తాత మనవడు జాయింట్ లైఫ్ కూడా పెట్టుకోవచ్చు. తాత మనవడు జాయింట్ లైఫ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే తాత బతుకున్నంత కాలం, తర్వాత వాళ్ళ మనవరాలు బతుకున్నంత కాలం కూడా పెన్షన్ వెళ్తా ఉంటది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తుంది డబ్బులు. రిటర్న్ గ్యారంటీ, డిపాజిట్ చేసిన అమౌంట్ రిటర్న్ గ్యారంటీ. చాలా మంచి స్కీమ్స్. చాలా మంది పెన్షన్ స్కీమ్స్ లేక ఓల్డ్ ఏజ్ లో చివరి దశలలో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎవరిని అడగలేక ఇబ్బంది పడతా ఉంటారు. అంటే కొందరు వాళ్ళ కుటుంబాల బట్టి కూడా జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనది. చాలా మంచి స్కీమ్స్. తెలియదు, అవగాహన లేక చాలా మంది. కానీ అవగాహన ఉన్న వాళ్ళు పెన్షన్ సింగిల్ ప్రీమియం పాలసీలు తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇప్పుడున్న యూత్ వాళ్ళు కూడా ఈ సింగిల్ ప్రీమియం లో డిఫరెంట్ పీరియడ్ అని ఉంటుంది. డిఫరెంట్ అంటే సపోజ్ ఇప్పుడు అవసరాలు లేవు, ఎర్నింగ్స్ లో ఉన్నారు, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు ఇచ్చి యూత్ కి ఎల్ఐసి గురించి ఇంత వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ధన్యవాదాలు మీకు కూడా.